సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన 'భైరవం' ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిపోర్ట్. మే 30న 'భైరవం' మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి థియేటర్స్‌కి వచ్చేస్తుంది. యాక్చువల్‌గా అయితే మే 30న వేరే సినిమాలు రిలీజ్‌కి రావాలి. అవి పోస్ట్‌పోన్ అవ్వటం మూలంగా ఛాన్స్ తీసుకుంది. తెలుగు ప్రేక్షకుల్ని సమ్మర్ సీజన్‌లో ఎంటర్‌టైన్ చేసే అవకాశం తీసుకుంది 'భైరవం' మూవీ. నిజంగా సూపర్ ఆపర్చునిటీనే, మంచి అవకాశం. సరిగ్గా కంటెంట్ సినిమాలో ఉంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. 'భైరవం' ట్రైలర్ ఎలా ఉంది? మాట్లాడుకుందాం. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ట్రైలర్ రిపోర్ట్‌లోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం మాట్లాడాలి. అది కూడా ప్రత్యేకమైనదే. అది కూడా విశేషమైనదే. అదేంటి అంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ తర్వాత మంచు మనోజ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ మధ్యన మంచు ఫ్యామిలీ, మంచు హీరోలు ఎక్కడ కనిపించినా కూడా సెన్సేషన్ అవుతుంది. ఈ ఈవెంట్‌లో కూడా చాలా సంచలనాలు నమోదయ్యాయనే చెప్పాలి. వాటి గురించి గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. బేసిక్‌గా ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. మంచు మనోజ్‌కి పబ్లిక్ నుంచి సూపర్ సపోర్ట్ దొరుకుతుంది. ప్రస్తుతం మంచు మనోజ్‌కి సపోర్ట్ అవసరం ఉందా అంటే పబ్లిక్ ఒక ఎమోషన్‌ని ఫాలో అవుతా ఉంటది. దాని ప్రకారం ఎవరికి సపోర్ట్ అవసరమైనా ఇచ్చేస్తది. దాన్ని బేస్ చేసుకునే పబ్లిక్ అన్‌కండిషనల్ సపోర్ట్‌ని మంచు మనోజ్‌కి ప్రకటించిందనే చెప్పాలి. మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా అతని మీద గొప్పగా ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మంచు మనోజ్ టాలెంటెడ్ యాక్టర్, అందులో అనుమానమే లేదు. కాకపోతే రకరకాల పరిస్థితులు అతన్ని సినిమాలకు దూరంగా ఉంచాయి. దాదాపు 14 సంవత్సరాల నుండి. టాలెంట్ ఉన్న యాక్టర్స్ వాళ్ళ ఫీల్డ్ నుంచి దూరం అయిపోవడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన విషయం. పోతే ఆ పరిస్థితి నుంచి అతన్ని బయటికి తీసుకురావాలని చాలామంది ఫిల్మ్ మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్ళకి మంచి అవకాశాలు దొరికాయి. కొంతమంది మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచు మనోజ్‌ని మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈలోపే మంచు ఫ్యామిలీలో ఒక సంక్షోభం ఏర్పడింది. దాని మూలంగా డిస్టర్బెన్స్‌లు నడుస్తున్నాయి. మానసికంగా చాలా పెద్ద ఫైటే చేస్తున్నాడు మంచు మనోజ్, అర్థమవుతుంది. అతని ఫైట్‌ని నిజాయితీగా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అతను ఎంత బాధపడుతున్నారో ఆ ఈవెంట్‌లో స్పష్టంగా అందరికీ కనిపించింది. అందరికీ అర్థమైంది. దాని గురించి ఏవి వేస్తే ఎమోషనల్ అయిపోయాడు. ఎమోషనల్ అయ్యి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం కాదు, ఏడ్చేశాడు. అది అందరిని కదిలించింది. ప్రతి ఒక్కళ్ళు చూసిన అందరూ కూడా అరే పాపం కదా మంచు మనోజ్ అని ఫీల్ అయ్యారు. మనోజ్ అలా ఎమోషనల్ అవటంలో కంప్లీట్ నిజాయితీ కనిపించింది. అందరికీ అర్థమైపోయింది అతను ఎంత డిస్టర్బ్డ్‌గా ఉన్నాడో అని. ఈ పరిస్థితి నుంచి అతను బయటికి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ కూడా ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారని చెప్పాలి. తన బాధని వ్యక్తపరిచారు ఆయన స్టేజ్ మీద. తను చూస్తే ప్రతి ఒక్కరికి జాలి కలిగింది. ఈ యాక్టర్‌కి మనశ్శాంతి చేకూరాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. శివయ్య అని పిలిస్తే రాడు. వేరే రకంగా వస్తాడు. ఇంకో రకంగా వచ్చి సపోర్ట్ చేస్తాడు అని సటైరికల్‌గా అయితే మాట్లాడలేదు. సెంటిమెంట్‌గానే మాట్లాడాడు అని చెప్పాలి. కాకపోతే దాని నుంచి వేరే అర్థాలు తీసుకునేవాళ్ళు వేరే అర్థాలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఎవరు ఏం చేయలేరు. మనోజ్ మాత్రం బాధపడుతున్నాడు. ఒంటరి అయిపోయానని బాధపడుతున్నాడు. కాకపోతే నువ్వు ఒంటరివి కాదు మేమున్నాం అని పబ్లిక్ అలాగే మంచు మనోజ్ ఫ్యాన్స్ సూపర్ సపోర్ట్ తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని తలుచుకుని అతను ఎమోషనల్ అయిపోయాడు. ఆ ఈవెంట్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. మంచు మనోజ్ అయితే ఒంటరి కాదు. అన్‌కండిషనల్‌గా అభిమానించే వాళ్ళు ఉన్నారు. తను చేయాల్సిందల్లా ఒకటే. వాళ్ళు కోరుకుంటుందల్లా ఒకటే. ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకొచ్చి కాన్సంట్రేట్ చేసి మంచిగా యాక్ట్ చేసి వండర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వు అని అడుగుతున్నారు. ఆ పనిలో పడిపోతే ఈ డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోద్ది. ప్రతి డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోద్ది. పీస్‌ఫుల్ మైండ్ వచ్చేస్తది. ఎందుకంటే మంచు మనోజ్ ఒక టాలెంటెడ్ యాక్టర్. అతను తెలుగు సినిమాకి చేయాల్సింది చాలా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని తన పని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి. ప్రతి విషయాన్ని మార్చేయొచ్చు. బిజీగా యాక్టింగ్ పనిలో పడిపోవాలి. మంచి మంచి క్యారెక్టర్‌లు ఎంచుకుని వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్‌తో ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా. మంచు మనోజ్ అంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే విధంగా మంచి క్యారెక్టర్స్ చేస్తూ, మంచి పెర్ఫార్మన్స్ ఇస్తూ వండర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలతను. అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రతి కష్టము క్లియర్ అయిపోద్ది. త్వరలోనే అతని జీవితంలో ఉన్న డిస్టర్బెన్స్‌లు అన్నీ క్లియర్ అయిపోయి కంప్లీట్ సంతోషం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 'భైరవం' ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే 'భైరవం' మూవీ తమిళ్‌లో వచ్చిన 'గరుడన్' మూవీకి తెలుగు రీమేక్. ఒరిజినల్‌లో శశికుమార్, ఉన్ని ముకుందన్, సూరి నటించారు. సూరికి ఆ సినిమాతో మాస్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు సూపర్ మాస్ ఫాలోయింగ్ నడుస్తుంది. తనే కథ రాసుకుని ఒక సినిమాలో నటించాడు 'మామన్' అని. ఆ సినిమాకి మామూలు రెస్పాన్స్ లేదు తమిళ ప్రేక్షకుల నుంచి. అంత ఇమేజ్ తెచ్చిపెట్టింది 'గరుడన్' మూవీ సూరికి. 'గరుడన్' తర్వాత నుంచి అతని కెరియర్ వేరే రకంగా మారింది అని చెప్పొచ్చు. సో, కంటెంట్ కరెక్ట్‌గా వర్కౌట్ అయితే, అందులో ఉన్న ఎమోషన్ ప్రాపర్‌గా తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ కూడా అలాగే టర్న్ అవుతది. అతను కూడా ఒక టర్న్ అవసరం. దానికోసమే శక్తి వంచన లేకుండా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో అయితే ఆ అవకాశం ఉంది. ఎందుకంటే మంచి కథ ఉంది సినిమాలో. ఎక్సలెంట్ డ్రామా ఉంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో భలే ఉంటది సినిమాలో ఉన్న కథ మొత్తం కూడాను. పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. 3 పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏ పాత్రకు ఆ పాత్రే సూపర్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో పోటీ పడుతూ కూడా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతది సినిమా చివర్లో. మామూలు కథ కాదు. ఇలాంటి కథలు అందరికి తొందరగా దొరకవు. ఛాలెంజింగ్ కథలివి. ముందు ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. బాగానే రీమేక్ చేశారు. రీమేక్‌లో ఏదైతే విశేషం ఉందో అవన్నీ కూడా పట్టుకున్నారు అని అనిపించింది. విజయ్ కనకమేడల కసిగా ఈ సినిమాని తీశాడు. అతని కసి ప్రతి ఫ్రేమ్‌లోనూ కనపడుతుంది. ముఖ్యంగా డైలాగుల విషయంగా అండ్ ఫైట్స్ విషయంగా అదరగొట్టేశాడు అంతే. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో
సూపర్ యాక్షన్ డ్రామాని చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఇచ్చేశాడు. నిజంగానే మంచి డ్రామా ఉంటుంది సినిమాలో. భలే ఉంటుంది అసలు. మనం ఊహించని ట్విస్టులు ఉంటాయి, మనం ఊహించని మూమెంట్స్ ఉంటాయి, మనం ఊహించని పరిస్థితులు ఉంటాయి. క్యారెక్టర్స్ మధ్యన ఒక సంఘర్షణ చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాలో. నేనైతే తమిళ్లో చూశాను, ఆ సినిమాని ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా సూరి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లంకొండ శ్రీను యాజ్ ఇట్ ఈస్ సూరి చేసినట్టు చేయకపోయినా ఆ క్యారెక్టర్లో ఒక విశేషం ఉంది. దానికి తగ్గట్టు తన ఓన్ పర్ఫార్మెన్స్ని తన స్టైల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ సరిగ్గా ఇచ్చాడంటే మాత్రం మంచి సినిమాని అతని కెరియర్లో ఇది. అతను ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్లాక్ బాస్టర్ ఈ సినిమాతో పడిపోద్ది అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. 3 క్యారెక్టర్లు కూడా విజయ్ కనకమేడల అర్థమవుతుంది. ట్రైలర్లో ప్రతి క్యారెక్టర్కి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో, ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలో సూపర్గా ప్యాక్ చేసి చూపెట్టాడని చెప్పాలి. ఫైట్స్ అన్నింటినీ సూపర్గా డిజైన్ చేశారు. ఫైట్స్తో విజయ్ కనకమేడల ఇస్తున్న ఇంపాక్ట్ మాత్రం సాలిడ్గా ఉంది. ఆ ఫైట్స్కి సరైన ఎమోషన్ ఉంటుంది. ఊరకనే కొట్టుకోవడం కాదు. ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, ఫైట్ కంపోజ్ చేశారు, హీరోలు బలంగా ఉన్నారు, కొట్టిపట్టేస్తున్నారు అని అనుకోవడం కాదు. ప్రతి ఫైట్కి ఓ సరైన ఎమోషనల్ లీడ్ ఉంటుంది కథలో. ఎమోషనల్ లీడ్ స్ట్రాంగ్గా ఉండి అప్పుడు ఓ పవర్ఫుల్ ఫైట్ పడుతున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో దానికి తగ్గట్టు తమిళ్లో కంటే కూడా ఫైట్స్కి సంబంధించి ఇంకొంచెం డోస్ పెంచాడు విజయ్ కనకమేడల అని అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఇరక్కొట్టేశారు మన తెలుగు ఫైట్ మాస్టర్స్ కూడా. ఆ ఫైట్స్లో అలాంటి మాస్ ఇంపాక్ట్ కనబడుతుంది. నారా రోహిత్ క్యారెక్టర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సినిమాలో. నిజాయితీగా ఉంటుంది. ఎంత నిజాయితీగా ఉంటుందంటే తప్పు చేసినప్పుడు ఫ్రెండ్ అయినా సరే పొరపాటును కూడా క్షమించాడు. బట్ ఫ్రెండ్ని కాపాడుకునే విధానం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సూపర్ క్యారెక్టర్ అది. అందులో నారా రోహిత్ ఒదిగిపోయి నటిస్తారు అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చూసుకుంటే మంచు మనోజ్, ఇది సర్ప్రైజింగ్ క్యారెక్టర్ సినిమాలో. ఆ క్యారెక్టరే కథలో అసలైన కాన్ఫ్లిక్ట్. ఆ క్యారెక్టర్ మూలంగానే పెద్ద సంఘర్షణ కథలో చోటు చేసుకుంటుంది. ఆ క్యారెక్టరే కథలో బలమైన మలుపులకి కారణం అవుద్ది. సూపర్ క్యారెక్టర్ అసలు. మంచు మనోజ్ ఆ క్యారెక్టర్ ఎంచుకోవడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే యాక్టర్ అనేవాడు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు. మంచి పాత్ర దొరికినప్పుడు యాక్ట్ చేసేయాలి. మంచు మనోజ్ ఆ పని చేశాడు ఈ సినిమాతో. అందుకు అతన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. డిఫరెంట్ షేడ్స్ ఒక క్యారెక్టర్లో ఉన్నప్పుడు పెర్ఫామ్ చేయడానికి ఇంకా బాగా స్కోప్ దొరుకుతుంది. అలాంటి అవకాశం తీసుకుని ఈ సినిమాలో మంచు మనోజ్ నటించారు అని చెప్పొచ్చు. అతని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఎక్కువ మంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. మొత్తం ఆడియన్స్కి ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పొచ్చు. బట్ దాన్ని విజయ్ కనకమేడల ఎలా డీల్ చేశారు అన్నది చూడాలి. మంచు మనోజ్ అయితే తగ్గే రకం కాదు. సిచ్యువేషన్ ఇచ్చి వదిలిపెడితే రెచ్చిపోయే యాక్టరే. అలాంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాటికి తగ్గట్టు అతను ఎలా యాక్ట్ చేశాడో చూడాలి. ట్రైలర్ చూసినప్పుడైతే అనిపిస్తున్న ఫీలింగ్ ఒకటే. ఏదైతే అవసరం ఒక మాస్ ఇంపాక్ట్ ఇవ్వడం కోసం, మాస్ జాతర ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో అన్న ఫీలింగ్ ఇస్తుంది. అనుమానం లేదు, మంచి కథ ఉంది. ఆ మంచి కథని తన విజన్ ప్రకారం విజయ్ కనకమేడల ప్రజెంట్ చేస్తుంటే మాత్రం ఓ మంచి ఎక్స్పీరియన్స్ మిగులుద్ది తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆ కంటెంట్తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రాపర్గా టాక్ స్ప్రెడ్ అయితే. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.